హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి కారపొడి, కరివేపాకు పొడి రెండు చూపిస్తాను, చూడండి. ఈ మాత్రం కరివేపాకు పొడి ఉండాలి. కరివేపాకు పొడికి చూసారు కదా, ఇంత కరివేపాకు పొడి ఉండాలి. కరివేపాకు రెమ్మలని దూసి కడిగేసి ఆరబెట్టాను. తర్వాత ఒక 4 స్పూన్లు ధనియాలు, ఒక 3 స్పూన్లు జీలకర్ర, ఒక 12 ఒక డజన్ ఉంటాయి, 12 ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ చాలు నూనె వేసుకుందాం. ఎక్కువగా వేస్తే అది పొడిగా ఆడదాం, ముద్దగా అయిపోద్ది. కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకొని వేయించుకోవాలన్నీ. ఇప్పుడు నూనె వేగాక ఇవన్నీ వేసుకుని, ఇది వీడియో కొంచెం స్కిప్ అయింది, వేసే వీడియో స్కిప్ అయిపోయింది కొద్దిగా. ఇవన్నీ ఎర్రగా, ధనియాలు జీలకర్ర ఎర్రగా వేగిపోయాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా ఇలాగ బ్రౌన్ కలర్ ఎర్రగా అయ్యాక, బాగా ఎర్రగా వేగనివ్వకండి, ఈ ఎరుపు చాలు. దీన్ని తీసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. కరివేపాకు అంతా వేసేసుకోవాలి. దీన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఇలా వేగిపోయింది. ఇది కరివేపాకు అంతా చిటపట్లాడుతుంది కదా, వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు తీసుకుందాం. చల్లారాక ఇలా పట్టుకుంటే ఇలా అనాలి, పెరపరలాడాలి. ఇప్పుడు చల్లారాక ఈ వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దీంట్లో. ఇందులో 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని, ఇంత చింతపండు వేసుకోవాలి. చిన్న చింతపండు పిక్క వేసుకుంటే, పిక్కలు లేకుండా చూసుకోవాలి. చింతపండు ఇంత చాలు. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, చూపిస్తాను. చేసుకుందాం. ధనియాల పొడి, మేమైతే కారపొడి అంటాం, ధనియాల పొడి అంటాం. ఈ కప్పుతో కప్పు ధనియాలు తీసుకుందాం. ధనియాలు ఎక్కువగా ఉండాలి దీనికి. కరివేపాకు పొడికి కరివేపాకు ఎక్కువగా ఉండాలి, దీనికి కరివేపాకు తక్కువగా ఉండాలి. ఈ మాత్రం కరివేపాకు తీసుకుంటే సరిపోద్ది. ఈ తర్వాత ఒక 3 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు సాల్ట్, ఇంతే చింతపండు, ఇలాగ ఒక వెల్లుల్లిపాయ, తర్వాత ఒక 12 ఎండుమిర్చి. ఇవన్నీ వేసుకుని చూపిస్తాను. వేపుకుందాం రండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. నూనె అయితే అవసరం లేదు, నూనె వేసుకుంటే ముద్దలాగా అయిపోద్దని చెప్పాను కదా, కొద్దిగానే వేసుకుని 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇది ఎంతసేపు దగ్గరే ఉండాలి. ఇలా ఈ పక్కకి వెళ్తే చాలు, ఇది మాడిపోతాయి. దగ్గరుండి తీసుకోవాలి. ఇందాక వేయించుకున్నాం కదా, అదే కళాయిలో, ఇందాక కరివేపాకు వేయించుకున్న కళాయిలోనే 1 స్పూన్ వేసుకుని, ఆయిల్ వేసుకున్నాక కొంచెం శనగపప్పు, ఒక 4 స్పూన్లు ఉంటుంది శనగపప్పు, ఒక 4 స్పూన్లు మినపప్పు,
అలా ఎర్రగా వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకండి, కొద్ది కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే కారపొడి ముద్దలా వచ్చేస్తుంది, పొడి పొడిలాడుతూ ఉండదు. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. వేగిపోయినాయి, ఎర్రగా వేగాలి. ఒక స్పూన్ వేసుకుని ఆయిల్, ధనియాలు వేయించుకుందాం. ఈ ధనియాలు అయితే 100 గ్రాములు ఉంటాయి. ధనియాలు ఎక్కువగానే పడతాయి దీనికి. ధనియాలు కూడా అంటే ధనియాలే కదా ఉండాలి ఎక్కువ. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి వేగుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ ఇంకా రావాలి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసేద్దాం. జీలకర్ర అంతా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఎంత పిడిగుడు కరివేపాకు వేసుకుందాం. ఒక వెల్లుల్లిపాయ వేద్దాం. ఇందులోనే ఉప్పు వేసుకుందాం. చింతపండు కూడా వేసుకుని వేపుదాం. చింతపండులో ఉన్న తడి పోతుంది. అంతే, ఒక్కసారి వేపుకుని తీసేద్దాం. దగ్గరే ఉండి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళారంటే ఇవి మాడిపోతాయి. ఇవి వేగేదాకా కూడా దగ్గరే ఉండాలి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మిక్సీ పెట్టేద్దాం. ఇలా ఎర్రగా వేగాలి. మీకు నోట్లో వేసుకుంటే తెలుస్తుంది. మీకు నోట్లో వేసుకుని చూడండి, ధనియాలు పడపడలాడతాయి. కరివేపాకు పొడి, కారపొడి అయితే రెడీ అయిపోయింది. నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నం కారపొడి వేసుకుని వేడి వేడి అన్నంలో చేద్దాం. నేనైతే ఇడ్లీలోకి అది వాడతాం కదా, ఎప్పుడు చూపిస్తాను కదా నేను ఇడ్లీలో. ఇదే కారపొడి అండి, ఇలాగే చేసుకుంటాం మేము. తర్వాత సొంటిపొడి కూడా ఒకరోజు చేసి చూపిస్తాను, షార్ట్ వీడియో. కారపొడి దీంట్లో మధ్యలో నెయ్యి వేసుకుని, నాకైతే నెయ్యి కంటే గాను నూనె ఎక్కువ ఇష్టం, అంటే నువ్వుల నూనె ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నువ్వుల నూనెతో తినేదాన్ని నేను. నువ్వుల నూనె వేసుకుంటే చాలా బలం కూడా. ఇది కంటే నెయ్యి కంటే కూడా నువ్వుల నూనె మంచిది. వీలైతే అదే ఉపయోగించండి. చాలా బాగుంది. పొడి పొడిలాడితే పౌడర్ చాలా బాగా వచ్చింది. ఇలాగే ఆడుకోండి. కాలిపోతుంది. పులుసుగా చేపట్టండి. మీకు ముద్ద పెట్టండి. మీకు ముద్ద, నాకు ముద్ద. చూడండి, టేస్ట్ చెప్పండి. చాలా బాగుందండి. బాగుందండి. కొంచెం చింతపండు వేసాం కదా, పుల్లగా ఉందండి. కారంగా పుల్లగా చాలా బాగుందండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి చాలా సూపర్గా ఉంది. ఇలాగే చేసుకోండి అమ్మాయిలు, సూపర్గా వస్తుంది. ఎలా వచ్చిందో మీరు చెప్పండి నాకు కామెంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.